ఇట్లాంటి జాడీలు అయితే టెంపరరీకి బాగుంటాయి, కానీ ఇట్లా మూత తిప్పేవైతే బెస్ట్. ఇదిగోండి జాడీ ఇట్లా పెట్టుకొని ఇది క్లాత్ కడతారు. ఎందుకు కడతారు అన్నది నాకు తెలీదు. మా అమ్మమ్మ వాళ్ళు కట్టేవాళ్ళు. ఆ ట్రెడిషన్ని నేను బ్రేక్ చేయకుండా ఐఎమ్ టైయింగ్ ఇట్. అది తెలుసుకోవాలి. ఈసారి తెలుసుకుని చెప్తాను. ఇదిగోండి ఇలా అయితే కట్టుకోవాలి. అండ్ చాలామంది చేతులు మంచిగా ఉండవు, చాలామందివి మేమే అదృష్టవంతులం, మా చేతులు బాగుంటాయి అని అనుకుంటారు. అట్లా ఏం లేదు. మనిషి అన్నాగా మనం పుట్టాము అంటే అందరం కర్మఫలం వల్లనే పుడతాము. ఒకళ్ళు గ్రేటు, ఒకళ్ళు అదృష్టవంతులు, ఇంకొకళ్ళు దురదృష్టవంతులు, అట్లా ఏమి ఉండదు. మన కర్మలు బట్టి మనం అనుభవిస్తుంటాం అంతే. దానికి అందరు ట్రై చేయొచ్చు, అందరు పెట్టుకోవచ్చు, దేనికి బాధపడకూడదు. ఎవరు అదృష్టవంతులు అయితే వాళ్ళకి రోగాలు అవేం రాకుండా ఉంటాయి కదా, వాళ్ళు కూడా హ్యాపీగా బతకాలి. లెక్క ప్రకారం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు రోగాలు పడుతున్నారు అంటే వాళ్ళు ఏం అదృష్టవంతులు కాదు అని అర్థం. సో అందరూ ఇట్లాంటి పాత థాట్స్ అన్నీ మానేసుకుని హ్యాపీగా అందరూ ట్రై చేయండి. అందరి హ్యాండ్స్ మంచివే, మనసు మంచిగా ఉండాలి. మెయిన్ ఊరగాయలకి అయితే తడి చేయి తగలకూడదు అంతే. తడి చేయి తగిలినా లేకపోతే ముక్కలు పండిన వేసినా కూడా బూజు పడతాయి అంతే, దానికి మించి ఏమీ లేదు.